పిఎస్ నారాయణ గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. మీరు అటు ఆఫీస్‌కి వెళ్ళగానే గుంటూరు నుంచి ఫోనొచ్చింది అన్నది రాజ్యలక్ష్మి. భర్త సాయంత్రం 6 గంటలప్పుడు ఇంటికి వచ్చి బూట్లు విప్పుకుంటున్నప్పుడు. ఏమిటిటా అంతా కులాసానా? అందరూ కులాసాగా ఉంటే మనకు ఫోన్‌లెందుకొస్తాయి అక్కడి నుంచి? మీ అన్నయ్యకు బాగాలేదుట. ఆస్పత్రిలో చేర్చారుట. మిమ్మల్ని వెంటనే రమ్మనమన్నారు అంటూ వంటింట్లోకి వెళ్ళింది భర్తకు మంచినీళ్లు తెచ్చేటందుకు గాను. అయ్యో! అలాగా అన్నాడు ఆదుర్దాగా సచ్చిదానందమూర్తి. రాజ్యలక్ష్మి మూతిని వంకర్లు తిప్పింది. ఆ కారణంతో మిమ్మల్ని వాళ్ళు ఇప్పటికి ఎన్ని సార్లు పిలిపించారో గుర్తున్నదా? 4 సార్లా? 5 సార్లా? సచ్చిదానందమూర్తి మాట్లాడలేకపోయాడు. చాలా సార్లు వెళ్ళిన మాట నిజమే. కానీ వాళ్ళ ఆదుర్ద వాళ్ళది. పెద్దాయన ఒక్కతే కూతురు. వదిన ధైర్యస్తురాలు కాబట్టి నావ అటూ ఇటూ తరచూ ఊగుతున్నా రోజులు నెట్టుకు వస్తున్నది. కూతురు టీచరుగా పనిచేస్తున్న ప్రైవేట్ స్కూలు. అంతంత మాత్రపు జీతాలు. ఇక ఆయనకు వచ్చే పెన్షన్ గూడా 2000కు మించి ఉండదు. ఎలా తిప్పలు పడుతున్నారో ఏమిటో వాళ్ళకే తెలియాలి. ఓ నిట్టూర్పు విడిచి విప్పిన బూట్లు స్టాండులో పడేసి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కు వచ్చి టీపాయ్ మీద పెట్టిన మంచినీళ్ళ గ్లాసును అందుకున్నాడు. మీరు ఇప్పుడేం హడావిడి పడుతూ వెళ్ళనక్కర్లేదులెండి. నేను చెప్పేశాను. మీరు ఊళ్ళో లేరని, ఆఫీస్ పని మీద నిన్ననే బొంబాయి వెళ్లారని, 4 రోజుల తరువాత వస్తారని. కనురెప్పలార్పటం గూడా మరిచిపోయి భార్య వంకే చూస్తున్నాడు సచ్చిదానందమూర్తి. ఆయనకేం ఆయన బాగానే ఉంటాడు. మీరు వెళ్ళటం, రావటం, అక్కడ మందులకు, హాస్పిటళ్ళకు ఖర్చు పెట్టడం, ఆ పైన సెలవులు వృధా చేసుకోవటం. ఎన్నడైనా పిల్లలను 2 రోజులు సరదాగా ఎక్కడికైనా తీసుకువెళ్దామండి అంటే సెలవు లేదంటూ నసగటము. విసురుగా అనేసి బెడ్‌రూంలోకి వెళ్ళిపోయింది. ఉతికిన గుడ్డల అలమరలో నుంచి ఆయనకు లుంగీ తెచ్చి ఇచ్చేటందుకు. సచ్చిదానందమూర్తికి నోరు పెగల్లేదు. ఇప్పుడంటే సరే, రేపు మన అమ్మాయి పెళ్ళిడికొచ్చేటప్పటికి ఎంత కట్నం పోయాలో, పిల్లవాడి పై చదువులకి ఎన్ని డొనేషన్‌లు కట్టాలో మనసులో ఉంచుకుంటే ఖర్చులు సగం తగ్గుతాయి. దాని పేరున ఒక పాలసీ తీసుకోండి. వాడి పేరున ఓ ఆర్‌డీ వేయండి. కాస్త దేనికైనా పనికి వస్తుంది. ఓ చీటీ కట్టండి అని వాళ్ళు పుట్టినప్పటి నుండి మొత్తుకుంటున్నా, ఎప్పుడు ఆ మాట ఎత్తినా చూద్దాం చూద్దాం అనటమే తప్ప ఏమైనా చేశారా? ఇదిగో ఇలాంటి వెధవ ఖర్చులు పెట్టటానికి మాత్రం నేనున్నానంటూ ముందు తయారవుతారు. భార్య మాటలకు చికాకు వేసింది సచ్చిదానందమూర్తికి. సరే లేవే వెళ్ళను. వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు. ముందే నువ్వు ఏడవబోకు అన్నాడు. అవును. మంచి మాటలు మాట్లాడినా నేను ఏడ్చినట్లే ఉంటుంది. అనండి, అనండి. కట్టుకున్న పెళ్ళాన్ని అనకపోతే ఊళ్ళో వాళ్ళని అంటారా? అంటే మాత్రం వాళ్ళు ఊరుకుంటారా? విసురుగా తువ్వాలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయటం మొదలుపెట్టాడు. ఒంటిన నీళ్లు పోసుకుంటే మనసన్నా చల్లబడుతుందేమోనన్నట్లుగా. సరిగ్గా అప్పుడే మళ్ళా ఫోన్ మ్రోగింది. లాంగ్ కాల్. రాజ్యలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోనెత్తింది. నేను సరోజను పిన్నీ, నాన్న పోయారు అన్నది ఒక్కసారిగా గొల్లుమంటూ. అయ్యయ్యో! అట్లాగా తల్లీ! హాస్పిటల్‌లోనే పోయారా నాన్న? హాస్పిటల్‌లో చేరుస్తున్నట్లుగా నిన్న చేసినా బాగుండేది కదమ్మా! బాబాయ్ బొంబాయి నుంచి ఎప్పుడొస్తారో ఏమో! అక్కడ ఎక్కడ దిగారో కూడా తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేనైతే ఇప్పుడు వెంటనే బయలుదేరుతున్నాను. భయపడబోకండి. మన వాళ్ళెవరైనా వచ్చారా సరోజా? అన్నది తెచ్చిపెట్టుకున్న విచారాన్ని వ్యక్తపరుస్తూ. నాన్న స్నేహితులు వచ్చారు పిన్నీ. బాబాయికి కబురు ఎలా పంపాలో ఆలోచించు. నాకు అంతా అయోమయంగా ఉన్నది. వాళ్ళ ఆఫీసు వాళ్ళకి తెలిసేమో బాబాయ్ బొంబాయిలో ఎక్కడున్నది. ప్రయత్నిస్తానమ్మా, ప్రయత్నిస్తాను. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నువ్వా మాట చెప్పినప్పటి నుంచి. ఉంటాను పిన్నీ. అమ్మ జాగ్రత్త. అమ్మ దగ్గరుండు నువ్వు. ఫోన్ పెట్టేసింది. అప్పటికే మూర్తి బాత్రూంలో నుంచి బయటకు వచ్చి ఆమె ఎదురుగ్గా నిలబడి ఉన్నాడు. మీ అన్నయ్య పోయాడట. సచ్చిదానందమూర్తి జావలా జారిపోయాడు. కట్టుకున్న తువ్వాలుతో పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు నీరసంగా. దుఃఖం ముంచుకు వస్తోంది. నిగ్రహించుకోలేకపోతున్నాడు. పెట్టెలో అందరివి తలా 2 జతలు పడాయి. బీరువాలో డబ్బెంతుందో చూడు అన్నాడు తలను చేతివేళ్లతో నొక్కుకుంటూ. రాజ్యలక్ష్మి మాట్లాడలేదు. భర్తనే చూస్తున్నది. సచ్చిదానందమూర్తికి కంటివెంట నీరు ధారాపాతంగా కారుతున్నది. చిన్నప్పుడే అమ్మా నాన్న పోతే తనే అన్నీ అయి పెంచాడు. వదిన మటుకు వదిన. తనను కన్న కొడుకులా చూసుకున్నది. ఈనాడు ఆయన పోవటం తనకు పెద్ద దిక్కు పోయినట్లే. గుండెల్లో నుంచి వేదన పుట్టుకు వస్తున్నది.
అంటే నన్ను ఇప్పుడు నలుగురి ముందు అవమానపరచాలనా మీ ఉద్దేశ్యం? ఉలిక్కి పడ్డట్లుగా తలెత్తాడు. ఆమె ఏం మాట్లాడుతున్నదో అర్థం కానట్లుగా ఆమెనే చూస్తున్నాడు. పొద్దుటికి పొద్దున్న మీరు బొంబాయి వెళ్లారని చెప్పాను. ఇప్పుడు మీరు అక్కడ ఎక్కడున్నారో గూడా తెలియదని చెప్పాను. తగుదునమ్మా అంటూ మీరు అక్కడికి వెళితే నా గురించి వాళ్ళేమనుకోవాలని? నేను అబద్ధాలు కోరునని, అన్నయ్య చావు బ్రతుకుల్లో ఉన్నాడన్న మీరు చూడటానికి వెళ్ళటం నాకిష్టం లేక అలా చెప్పానని అనుకోవాలనా? అన్నా, తమ్ముళ్ళను ఆమడ దూరం ఎడం చేశానని వాళ్ళంతా నన్ను తిట్టిపోయాలనా? అందుకేనా మీరక్కడికి వెళ్ళేది? సచ్చిదానందమూర్తి బిగుసుకుపోయాడు. ఏం మాట్లాడుతున్నది అది? తన అన్నయ్య, తనను ఎత్తుకు మోసి పెంచిన అన్నయ్య పోతే తనను అక్కడకు వెళ్ళవద్దంటున్నదా? నేను స్వంత తమ్ముడినే. ఇప్పుడు ఆయనకు కొరివి పెట్టవలసింది నేనేనే. చచ్చిన ఆయన చూస్తాడా ఎవరు పెట్టింది? ఎవరో ఒకరు పెట్టకుండా ఆ శవాన్ని మీకోసం అట్టుపెట్టుకు కూర్చుంటారా? అయినా అది నా పరువుకు మించిన విషయమా? కంఠం హెచ్చించి అరవటం మొదలుపెట్టింది. తెరుచుకున్న నోరు మూతపడలేదు సచ్చిదానందమూర్తికి. మీరు నేను చెప్పిన మాట విని మాట్లాడకుండా ఇంట్లోనే ఉండండి. నేనొక్కదాన్నే వెళతాను. ఆయన్ను తగలేసే కార్యక్రమం అవ్వగానే వచ్చేస్తాను. ఇప్పుడు వెళ్ళి అక్కడ మీరు వేలకు వేలు తగలెయ్యాల్సిన పనేం లేదు. 9దో రోజో, 10దో రోజో వెళ్ళండి. ఆ తగలేసిన వాళ్ళే మిగతా కార్యక్రమాలు గూడా చేస్తారు. ఆశీర్వచనాలు కాగానే వచ్చేయండి. మనం పెట్టగలిగిన దానికంటే ఎక్కువే పెడుతున్నాం వాళ్ళకు. చచ్చుకొంపో, పుచ్చుకొంపో పూర్తిగా వాళ్ళకే వదిలేశారు గదా! మీరు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇన్నాళ్ళయినా ఒక్క రూపాయి ఆదాయం వచ్చిందా మనకు దాని మీద? ఎట్లా లేదన్నా ఎంత చిన్న పాత కొంపైనా గుంటూరులో ఆ ఇంటికి 2,00,000కు తక్కువ రాదు. అమ్మి మీ వంతు 1,00,000 మీరు తెచ్చుకున్నట్లయితే నెలకు అంతో ఇంతో వడ్డీ వచ్చేదా? అదంతా ఇన్నాళ్ళు బూడిదలో పోసినట్లేనా? చెప్పేవాళ్ళు, అడిగేవాళ్ళు లేక మీరు అలా చేస్తున్నారు. రేపు నా పిల్లల చదువులకి, ఆడపిల్ల పెళ్ళికి ఎంత కావాల్సి వస్తుందో అసలు మీకేమైనా ఆలోచన ఉన్నదా? సచ్చిదానందమూర్తి నిగ్రహించుకోలేకపోయాడు కోపాన్ని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చనిపోయింది నా స్వంత అన్నయ్యే. నేను వెళ్ళొద్దా? నువ్వు వెళతావా? అది నోరేనా? గయ్యిన లేచాడు. రాజ్యలక్ష్మి అతడి అరుపులకు వెక్కిపుట్టేలా ఏడవసాగింది. నన్ను నలుగురిలో అవమానం చెయ్యండి. నన్ను మీ వాళ్ళందరి ముందు రాక్షసిలా చిత్రీకరించండి. వెళ్ళండి, వెళ్ళండి. మీరు వచ్చి వాళ్ళ హేళనలను చెబుతుంటే విని ఏడ్చేదానికంటే ఇంత విషం తిని చావటం మంచిది. మీరు అక్కడికి వెళితే మాత్రం తిరిగి వచ్చి నా శవాన్నే చూస్తారు అన్నది నెత్తి కొట్టుకుంటూ వలవలా ఏడుస్తూ. సచ్చిదానందమూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. అది అన్నదాంట్లోనూ అబద్ధం లేదు. వాళ్లకు ఫోన్లో తను క్యాంపుకెళ్ళినట్లుగా చెప్పి పెద్ద ఇరకాటంలో పెట్టేసింది. ఇప్పుడు తను నిజంగా వెళితే అది అన్నంత పని చేసినా చేస్తుంది. మహా మొండి మనిషి. సోఫాలో నుంచి లేవలేనంతగా నీరసించిపోయాడు సచ్చిదానందమూర్తి. కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. తరువాత అరగంటకు రాజ్యలక్ష్మి చేతి సంచితో బయటకు వచ్చింది. నేను వెళ్తున్నాను. పిల్లలు జాగ్రత్త. రేపొద్దుటి దాకా మీరు ఫోన్ ఎత్తవద్దు. మీరేం దిగులు పడబోకండి. అక్కడ తగలేత కార్యక్రమానికి మన వంతు ఓ 1000 రూపాయలు తీసుకువెళ్తున్నాను లేండి. రాజ్యలక్ష్మి చరచరా బయటకు వెళ్ళిపోయింది. మూడో రోజు ఉదయం తెల్లవారేటప్పటికి కాలింగ్ బెల్ మ్రోగితే వెళ్ళి తలుపు తీశాడు సచ్చిదానందమూర్తి. ఎదురుగ్గా భార్య, చేతిలో సంచితో. మెదలకుండా వెనక్కి తిరిగి వచ్చి మంచం మీద పడుకున్నాడు. తనేం అడగాలి? అడిగినా ఆమె చెప్పేదేమున్నది? అంతగా చెప్పాల్సిందేమైనా ఉంటే ఆవిడే చెబుతుందిలే అన్నట్లుగా దుప్పటి బిగించేశాడు. ఇవాళ రాత్రికి వెళ్ళి ఒక్కసారి వదినను, సరోజను పలకరించి వస్తే తన మనసు కుదుట పడుతుంది. తను చెప్పవచ్చు. బొంబాయి నుంచి వచ్చేటప్పటికి రాజ్యలక్ష్మి ఈ వార్త చెప్పిందని, వెంటనే బయలుదేరానని. ఒక అబద్ధం 1000 అబద్ధాలకు బీజమవ్వవచ్చు. కానీ చేసేదేమున్నది? 8 గంటలప్పుడు మంచం మీద నుంచి ఆలోచనల తెరలను చింపివేసుకుంటూ లేచి వంటింట్లో కాఫీ పెడుతున్న భార్య వద్దకు వచ్చాడు. నేను రాత్రికి గుంటూరు వెళ్తున్నాను. ఒక్కసారి తలెత్తి నిరసనగా భర్త ముఖంలోకి చూసి తల వంచుకున్నది ఆమె. మీ ఇష్టం. అయినా ఇప్పుడెందుకు అంత హడావిడిగా వెళ్ళటం? 9దో రోజు కర్మ మొదలు పెడతారుగా, అప్పుడు వెళ్ళండి. అప్పుడు మళ్ళా వెళతానులే. ఏ ఇబ్బంది లేకుండా అన్నీ బాగా జరిగినయా? ఇదేమైనా పెళ్ళా బాగా జరిగిందా అని అడగటానికి? శుభ్రంగా తగలేశారు అన్నది విసురుగా. మీరు లేనంత మాత్రాన అక్కడ ఏమీ ఆగవులెండి. ఆయనకు కావాల్సినంతమంది మిత్రులున్నారు. అది గాదు నాకు ఆశ్చర్యమేస్తోంది. నేను 1000 రూపాయలు ఇస్తే చటుక్కున తీసేసుకుంది ఆ పిల్ల వద్దు వద్దంటూనే.
మళ్ళా నేనెక్కడ వెనక్కి తీసుకుంటానో అన్నంత ఆదుర్దాగా లేకి మనుషులు, లేకి వేషాలు. భార్యని కదిలించటమే తప్పు అన్నట్లుగా విసురుగా బెడ్‌రూమ్‌లోకి వచ్చేశాడు సచ్చిదానందమూర్తి. అన్నట్లుగానే ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత గుంటూరుకు బయలుదేరాడు. ఇదిగో చెబుతున్నాను. ఇవాళే బొంబాయి నుంచి వచ్చానని చెప్పండి అన్నది రుసరుసలాడుతూ. నోరు జారారో నేను మీకు దక్కను. ఒక్కసారి అసహ్యంగా భార్య ముఖంలోకి చూసి ఆటో ఎక్కాడు సచ్చిదానందమూర్తి. తెల్లవారుజామున 5 గంటలకు శంకర విలాస్ దగ్గర బస్సు దిగి అరండల్పేట వైపుకు నడవసాగాడు. చేతిలో ఉన్న చిన్న సంచీ గూడా చాలా బరువుగా ఉన్నట్లనిపిస్తోంది. అన్నయ్య లేని ఆ గృహానికి తను మొట్టమొదటిసారిగా వెళ్తున్నాడు. అన్నయ్య అనుకుండేటప్పటికల్లా కళ్ళమ్మట నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. చివరకు ఆయన చివరి చూపు కూడా దక్కని దురదృష్టవంతుడు తను. ఆయనకు తనంటే ఎంత ఆప్యాయతో తనకు తెలుసు. కాలేజీలో చదువుకుండే రోజుల్లో ఒకసారి క్లాస్ వాళ్ళంతా నాగార్జున సాగర్‌కు ఎక్స్‌కర్షన్‌కు వెళ్తున్నారు. బస్సులు ఏర్పాటు చేశారు. రాను పోను ఛార్జీల క్రింద రూ. 150. తనకు అందని విషయం. మిత్రులంతా గోల వెళ్దాం పదమని. అక్కడికి వెళ్ళాలంటే బస్సు ఛార్జీలే కాక కనీసం పైన ఇంకో 50 అయినా కావాలి. తనకు తెలుసు అన్నయ్య పరిస్థితి. అడగలేడు. అడిగితే అప్పో సొప్పో చేసి తెచ్చి ఆయన ఇవ్వవచ్చు. దొరక్కపోతే ఇవ్వలేకను పోవచ్చు. కానీ ఇవ్వలేకపోతే ఆయన పడే బాధ తనకు తెలుసు. స్నేహితులు ఎంత పట్టుపడుతున్నా తను సుముఖత చూపలేదు. డబ్బు కట్టేటందుకు ఇంకా ఒక్కరోజే ఉందనగా అన్నయ్యే అడిగాడు. "నువ్వు వెళ్ళటం లేదురా నాగార్జున సాగరు?" రాత్రి ప్రహ్లాదరావు గారింటికి వెళితే ఆయన అన్నాడు. "వాళ్ళబ్బాయి నీ క్లాసే గదా! అంతా వెళ్తున్నారట." "లేదన్నయ్య, ఇప్పుడు అనవసరంగా 200 ఖర్చు ఎందుకని, చూద్దాంలే ఎప్పుడో మనమే అంతా కలిసి వెళ్దాం. స్నేహితులతో వెళ్ళటం వేరు, ఇంట్లో వాళ్ళతో వెళ్ళటం వేరు. అంతగా అయితే మరోసారి వెళ్దాం. రేపు డబ్బిస్తాను నువ్వు గూడా వెళ్ళు." తను మాట్లాడలేకపోయాడు. తనకు మనసులో వెళ్ళాలనే ఉన్నది. తను అక్కడికి వెళ్ళి వచ్చిన తరువాత పొందిన ఆనందం కంటే, ఉంగరం లేని అన్నయ్య చేతివేళ్లు చూసిన బాధ తనని ఎంతగా వ్యధపరిచిందో ఇప్పటికీ గుర్తుకు వస్తే తనకు కన్నీళ్లు ఆగవు. తను ఉద్యోగంలో చేరిన తరువాత జీతం అందుకొని తను మొట్టమొదటిగా చేసిన పని ఆ ఉంగరాన్ని మార్వాడి దగ్గర తాకట్టు నుండి విడిపించుకురావటం. పిచ్చికలగుంట దాటిన తరువాత ఓ చిన్న పెంకుటింటి ముందు ఆగాడు. ఆ ఇంటిని చూస్తుంటే అన్నయ్య పోయినట్లుగానే, ఆ ఇంట్లో వాళ్లకు సరైన ఆచ్ఛాదన ఇవ్వలేనట్లుగా కప్పు మీద అక్కడక్కడా లేచిన పెంకులు, ఎప్పుడో తండ్రి కట్టించిన గోడల మీద నేటి ఆ ఇంటి పరిస్థితిని తెలియబరుస్తున్నట్లుగా ఊడిన సున్నం పెచ్చులు, ఇంట్లో ఎలా ఉన్నా బయటకు తెలియకూడదన్నట్లుగా కట్టిన వాకిటి ముందు తడికెల దడి, తన భార్య మనస్సుల గడప ఇవతల పారుతున్న మురుగు కాలవ, దాని మీద ఉన్న నాపరాతి మీద కాలు పెట్టి తడికిల దడికున్న ఇనుపు కొక్కాన్ని తీసి 2 మెట్లెక్కి తలుపు మీద గొళ్ళెంతో కొట్టాడు సచ్చిదానందమూర్తి. సరోజా! లోపల అలికిడి. కిర్రుమంటున్న తలుపు శబ్దం. తడుస్తున్న కళ్ళకు అంతా చీకటి. తలుపు తెరుచుకున్నది. ఆ గుడ్డి వెలుగులో అతడిని చూస్తున్న సరోజలో క్షణంపాటు గుండె బిగుసుకుపోయినట్లుగా నిశ్శబ్దం. బాబాయ్! కోలుకున్న మరుక్షణంలోనే ఆపుకోలేనంతగా ఏడుపు. బాబాయ్! బాబాయ్! నాన్న పోయాడు బాబాయ్! విలవిలలాడుతూ తూలింది. చటుక్కున సచ్చిదానందమూర్తి ఆమెను పట్టుకున్నాడు. ఏడవకురా అంటున్న అతడు తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. మనకెవరికీ లేడమ్మా ఆయన, కనీసం నాకు చివరి చూపు కూడా దక్కలేదు. గొంతు పూడుకుపోయింది. మధ్య తలుపు చప్పుడైంది. అక్కడ నేలమీద కూలబడి ఉన్న వదిన కనబడింది. వెళ్ళి ఆమె ఎదురుగ్గా సచ్చిదానందమూర్తి కూర్చున్నాడు రోదిస్తూ. వదినా! ఆమె చీర చెంగుని ముఖాన కప్పుకున్నది. నాయనా! అయిపోయింది. నా దేవుడు వెళ్ళిపోయాడు. నేను బ్రతికి ఏం చేయాలి? ఆమె కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నది. వదినా! అతడికి నోటి నుండి మరో మాట పెగలటం లేదు. బెక్కు వస్తున్నది. వాళ్ళని ఎలా ఓదార్చాలో అర్థం కానట్లుగా అచేతనంగా కూర్చుండిపోయాడు. ఆ ఇంటి మీద కాకులు వాలుతున్నట్లుగా పక్కనున్న రావి చెట్టు ఆకులు గలగలలాడుతున్నాయి ఉండి ఉండి వీస్తున్న గాలికి. 2 గంటలయింది. సరోజ బలవంతం చేయగా 4 మెతుకులు గతికాడు. వాళ్ళ దూరపు బంధువు ఒక ఆమె పొద్దున్నే వచ్చి ఇంత ఉడకేసింది. బంధువులు, తెలిసిన వాళ్ళు వస్తున్నారు, వెళుతున్నారు. అందులో చాలామంది సచ్చిదానందమూర్తికి పరిచయస్తులే. ఆయన పోయినప్పుడు ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు. చివరి వరకు మీ అన్నయ్య నిన్ను కలవరిస్తూనే ఉన్నాడయ్యా.
దురదృష్టం నువ్వు బొంబాయి వెళ్ళావట గదా! ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతుంటుంది. ఆయనకు ప్రాణం పోతున్నప్పుడు గూడా ఆ కళ్ళు తలుపు వంకే చూస్తున్నాయి. అంటుంటే సచ్చిదానందమూర్తి గుండె పగిలిపోయింది. ఎవరో కాఫీ కలిపి తెచ్చారు. నేను రాత్రికి వెళతాను వదినా. ఇంటికి వచ్చేటప్పటికి అది ఈ భయంకరమైన వార్తని చెప్పింది. ఆగలేక వెంటనే బయలుదేరి వచ్చాను. ఆ మాటలు చెబుతుంటే తనని ఎవరో రంపం పెట్టి కోస్తున్నట్లే అనిపించింది. 9న కదా కర్మ మొదలుపెడుతున్నది. నేను 8నే వస్తాను. నేను వచ్చి మిగతా ఏర్పాట్లు చేస్తానులే. భయపడబోకు వదినా. నువ్వే డీలా పడిపోతే సరోజ చిన్నపిల్ల. దానికి ధైర్యం చెప్పేదెవరు? ఇప్పుడు వెళ్ళకపోతేనేం? ఈ 4 రోజులైనా ఉండగూడదా నాయనా? దానికి ఏం చేయాలో తెలియక గిలగిలలాడిపోతున్నది. అన్నయ్య స్నేహితులు ఎంతమంది వచ్చి ఎన్ని చూసినా ఇంటివాడివి నువ్వుంటే అదొక ధైర్యం అన్నది ఆమె తల వంచుకొని. లేదు వదినా, ఆఫీసులో నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి. మాట తడబడింది అలా చెబుతుంటే. వస్తాను గదా! 8దో రోజే వస్తాను. ఏ మాత్రం వీలున్నా ఇంకా ముందు వస్తాను అన్నాడు. అది అంత తేలిక గాదు అని మనస్సులో ఉన్నా, వచ్చేటప్పుడు రాజ్యలక్ష్మిని పిల్లల్ని గూడా తీసుకురా. మొన్నటికి మొన్న నువ్వు లేకపోయినా హడావిడి పడుతూ కబురు వింటూనే ఆగలేక వచ్చింది పిల్లల్ని ఒంటరిగా వదిలి. దాన్ని చూస్తే నాకు జాలి వేసింది. వద్దన్నా వినకుండా ₹1000 ఇచ్చి వెళ్ళింది పిన్ని. అవి ఖర్చు కాలేదు. అట్లాగే ఉన్నాయి. నీకిస్తాను తీసుకువెళ్ళు బాబాయ్. ఉలిక్కి పడ్డట్లుగా తలెత్తాడు సచ్చిదానందమూర్తి. తనింట్లో తన పరిస్థితి ఏమిటో వాళ్లకు తెలిసిపోయిందన్నట్లుగా గిలగిలలాడిపోయాడు. అది చాలా బాధపడ్డది నేను లేకపోవటంతో. పక్కన ఎవరినో అడిగి దొరికినంత వరకు తీసుకువెళ్ళానన్నది. మనస్సు పతనమైనప్పుడు ఎన్నో ఊహలు పుట్టుకు వస్తుంటాయి. కుక్క గొడుగుల్లా చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేటందుకు. వద్దమ్మా, ఆ డబ్బు ఉండనీ. నేను తిరిగి నువ్వు ఇచ్చావు గదా అని తీసుకువెళితే అది ఎంతగానో బాధపడుతుంది అన్నాడు సగం మాటలను గొంతులోనే నొక్కుకుంటూ. సరోజా, నాన్న పెట్టెలో ఓ గుడ్డ సంచి ఉంటుంది పట్టుకురా అమ్మా అన్నది ఆమె గోడవారకు జరిగి ఆనుకు కూర్చుంటూ. ఆసుపత్రి ఖర్చులు, మొన్నటికి మొన్న ఖర్చులు చాలా అయివుంటాయి గదా! ఎలా ఏర్పాటు చేశారు వదినా? చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఆయన్ని ఆసుపత్రిలో చేర్చగానే నాకు ఫోన్ చేయవలసింది. టైం ఎక్కడుంది బాబాయ్? పొద్దున్న చేర్చాం. చేర్చిన పావుగంటలోనే నీకు ఫోన్ చేశా. క్రితం రోజు రాత్రే నువ్వు బొంబాయి వెళ్ళావట. ఆ మాట వినటంతోటే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అప్పటికి పరబ్రహ్మం గారు, ప్రహ్లాదరావు గారు, నాన్న స్నేహితులు నీకు తెలుసు గదా! హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళే చూసుకున్నారు అంతా. ఎంతయిందో కనుక్కొని 2, 3 రోజుల్లో సర్దాలి అన్నది సరోజ తండ్రి పట్టిలో ఉన్న గుడ్డ సంచీ కోసం పెట్టె మూత తీస్తూ. ఎన్ని వేలు అయి ఉంటుందో అన్నట్లుగా కాస్త ఇబ్బందిగా కళ్ళు మూసుకున్నాడు సచ్చిదానందమూర్తి. ఎంతైనా పర్వాలేదు. తను ఏదో విధంగా సర్దగలడు. అది పెద్ద సమస్య కాదు. కానీ ఆ విషయంలో రాజ్యలక్ష్మి వేయబోయే వీరంగాన్ని తలుచుకుంటూనే మనస్సు అల్లకల్లోలమవుతున్నది. అన్నయ్య విషయంలో ఎంత ఖర్చు పెట్టినా తనకు ఆనందమే మిగులుతుంది. ఈనాడు తను ఇలా ఉన్నాడు అంటే అది ఆయన ఆశీర్వాదమే. కాదు, నాన్న పోయిన తరువాత ఆయనలో గాని, వదినలో గాని ఈనాడు రాజ్యలక్ష్మిలో పేరుకుపోయిన ఆలోచనలలాంటివే ఉండి ఉన్నట్లయితే తను తన చదువు 10వ తరగతితోటే ఆగిపోయి ఉండేది. ఇప్పుడు తను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, ఇబ్బందులతో పడుతూ లేస్తూ ఉండేవాడు. ఆయన అగచాట్ల మెట్ల మీద నడుస్తూనే తనని పైపైకి తీసుకువెళ్ళాడు. అది తన అదృష్టం. రాజ్యలక్ష్మి అర్థం చేసుకోదు ఆ విషయం ఎంత చెప్పినా. దానికి ఎంతసేపు తను, తన కొడుకు, కూతురు, తన సంసారం సుఖంగా ఉండాలనేదే కోరిక. సరోజ పెట్టెలో ఉన్న గుడ్డ సంచిని తెచ్చి తల్లికిచ్చింది. గోడకు ఆనుకుని కూర్చుని ఉన్న ఆమె ముందుకు వంగి సంచిలోని కాగితాలను బయటకు తీసింది. మొన్న అన్నయ్య రిటైర్ అయిన తర్వాత ఓ 70,000 దాకా వచ్చినాయి అంటూనే గల్లున ఏడవటం మొదలుపెట్టింది. బెక్కుతూనే, చూడు సీత, ఇంతవరకు మన పెళ్ళై ఇన్నేళ్ళయినా నీకంటూ నేనేమీ కొనలేదే. మనకి ఎప్పుడూ డబ్బు ఇబ్బందే. ఇదిగో ఇప్పుడొచ్చింది ఇంత డబ్బు చేతిలోకి. గులాబీ రంగు పట్టుచీర ఎర్రటి నీకు ఎంతో బాగుంటుందే అంటూ నేనెంత వద్దన్నా వినకుండా 2,000 కోసి కొనుక్కొచ్చారయ్యా అంటూనే నెత్తిమీద టపటపా కొట్టుకోసాగింది. సరోజ పక్కన కూర్చొని తల్లిని పట్టుకున్నది. ఊరుకో అమ్మా, ఊరుకో అంటూ అనునయించసాగింది. పావుగంట పట్టింది ఆమెకు ఆ ఆవేశపు దుఃఖాన్ని నిగ్రహించుకునేటందుకు.
అందులో నుంచి ఇద్దరు ఆడపిల్లలకు చెరో 25,000 వాళ్ళ పెళ్ళిళ్ళకు గాను ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేశారు. మిగతాది చిల్లర మల్లర అప్పులకు, ఇంటి ఖర్చులకు సరిపోయింది. సచ్చిదానందమూర్తి విచిత్రంగా వదిన ముఖంలోకి చూశాడు. ఇద్దరు పిల్లలు ఎవరొదినా? సరోజ, సుస్మిత. ఉలిక్కి పడ్డట్లుగా కళ్ళు పెద్దవి చేసుకొని కొద్దిగా మెడ వంచి ఆమె ముఖంలోకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. సుస్మిత తన కూతురు. దాంతో వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయని కాదు, ఆ సమయంలో ఏదో ఒక ఖర్చుకు కలిసి వస్తుందని అన్నది ఆమె తల వంచుకొని. అదేంటి వదినా? సరోజ కోసం వేశాడంటే అర్థమున్నది. సుస్మితకు దేనికి? అన్నాడు ఆయన ఆలోచన విచిత్రంగా అనిపించగా. అది మాత్రం మన ఇంటి ఆడపిల్ల కాదా? దాని పెళ్ళికి మాత్రం ఖర్చు ఉండదా? నాభి నుండి దుఃఖం ఎగదన్నింది సచ్చిదానందమూర్తికి వదిన మాటలకు. నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టారు. ఇంతటి వాడిని చేశారు. ఇంకెన్నాళ్ళు పెడతారు వదినా? అన్నయ్య ఇట్లాంటి పిచ్చి పనులే చేస్తుంటాడు. నువ్వైనా చెప్పొద్దా? అన్నాడు వలవలా ఏడుస్తూ. ఆయన చేసింది ఏముందయ్యా? న్యాయంగా ఆలోచిస్తే ఇంకెంతో దక్కాలి నీకు. నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఈ ఇల్లంతా మేమే వాడుకుంటున్నామా? గుంటూరులో దీనికి నెలకు కనీసం 3, 4 వందలైనా అద్దె వస్తుంది. ఆయన నీకు పైసా ఇవ్వకుండా ఈ ఇంటిని తనే అనుభవిస్తున్నందుకు ఎంతగా బాధపడేవారో తెలుసా? అంటే ఈ విధంగా నా బాకీ తీర్చుకుంటున్నారన్నమాట. కోపంతో అరుస్తున్నట్లుగా అన్నాడు. నేను భరించలేను వదినా ఈ వేదనను. ఈ మాటతో నన్ను ఈనాడు ఎంత పరాయివాడిగా మీరు చూస్తున్నారో తెలిసిపోతున్నది. నేను మీకేమీ కానా? మీరు అలాగే అనుకుంటే నాన్న పోయినప్పటి నుంచి మీరు నాకు ఎంత పెట్టారో లెక్క కట్టండి. అనా పైసలతో నేను ఇచ్చివేసి పరాయివాడిలా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నేను భరించలేను వదినా ఈ భావనను. ఇంతకంటే నాకు చిత్రహింస మరొకటి ఉండదు. సచ్చిదానందమూర్తి నేల మీద పడి రోదించసాగాడు. ఇది నేను భరించలేను. నేను భరించలేను. వదిన అతడి దగ్గరికి జరిగి అతడి చేయి పట్టుకొని, నాన్నా నీ మనసు నాకు తెలియదా? నువ్వు బాధపడితే అన్నయ్య చూడగలడా? ఆయన ఆత్మతృప్తికి ఈ చిన్న పని చేశాడయ్యా. నువ్వు కాదనవద్దు అన్నది. 2 నిమిషాల తర్వాత సచ్చిదానందమూర్తి లేచాడు. అతడి ముఖం బాగా ఏడవటంతో ఎర్రబడి చెమటతో తడిసి ఉన్నది. కాదు వదినా, నేను ఈ కుటుంబ సభ్యుడినే అనుకుంటే నేను చెప్పిన మాట విను. సుస్మితకు అన్నయ్య డబ్బును నేను తీసుకోను. అంతేకాదు మంచి సంబంధం చూసి సరోజకు వివాహం చేసే బాధ్యత కూడా నాదే. ఈ ఇంటిని నీది నాదిగా చూడవద్దు, మనది. నాన్న ఇచ్చిన ఇది మనందరిది వదినా. అమ్మా సరోజ, నాన్న స్నేహితులకు ఎంతివ్వాలో చెబితే అది రేపు కర్మ మొదలుపెట్టిన తర్వాత కావాల్సిన ఖర్చులకు నేను వచ్చేటప్పుడు తీసుకువస్తాను. తమ్ముడుగా అన్నయ్య చితికి అగ్ని సంస్కారం చేయలేకపోయినందుకే సగం చచ్చి ఉన్నాను. రేపు మిగతా కార్యక్రమాలనన్నా తృప్తిగా నన్ను చేయనివ్వండి అన్నాడు సచ్చిదానందమూర్తి దృఢంగా. ఆ క్షణాన అతడు భార్య రాజ్యలక్ష్మి అనే మనిషి ఉనికినే సంపూర్ణంగా మరచిపోయాడు. కథ సమాప్తం.